చాలామంది అఫ్కోర్స్ అంటే ఇది నా ప్రశ్న కాదు, కాకపోతే నేనైనా కానీ అడిగి తీరాలి ఇక్కడ. ప్రియా చౌదరి గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ పోరాటం అనేది చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దానికి మీ సమాధానం గట్టిగా చెప్పండి. ఒక్క మాట నేను చెప్తా. ఈ దిక్కుమాలిన ప్రశ్న ఏసీపీ కూడా వేస్తే స్పాట్లోనే ఏసీపీ ముందే చెప్పే సమాధానం. నాకు ప్రియా చౌదరికి కొత్తగా రావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఏమున్నాయమ్మా? పేరు ప్రఖ్యాతులు వచ్చింది ప్రియా చౌదరి అక్కడికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలుసా? ఇంత జీవితాన్ని నాకు ఇచ్చింది భగవంతుడే, ఇంత ఇదిగా నాకు ఇచ్చింది కూడా భగవంతుడే. ఆ భగవంతుడికి నేను ఏం చెయ్యగలను, ఏ కృతజ్ఞత చూపించగలను? ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. నేను కూడా అందరిలాగానే నాకు పేరెందుకులే, నాకు ప్రఖ్యాతులు ఎందుకులే, నేనెందుకమ్మా, నా ఇంట్లోనే ఉంటా, నా ఇంటికి పోలీసులు ఎందుకమ్మా, నేను అన్నమే వండుకుంటే పప్పే తింటా, ఇంకా జొమాటోలో స్విగ్గీలో నేను అవన్నీ ఏర్పాటు చేసుకుని తిని బాగా బలిసి ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకుంటూ కామెంట్లు పెడతా అని చెప్పి నేను కూడా కూర్చుని బోళ్ళని ఉపన్యాసాలు చెప్పా, బోళ్ళని ప్రవచనాలు చెప్పా. ప్రపంచం మారాలి, జనం మారాలి, ఓటేసేవాడు మారాలి అని. మారాలని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా అస్తిత్వము, నా యొక్క ఆత్మ నన్ను క్వశ్చన్ చేసింది ఏంటి అని అంటే, ముందు నువ్వు మారే, తర్వాత జనం మారుతారో లేదో అప్పుడు చూపి, ముందు నువ్వు కదిలి చూపించు అని చెప్పేసి అని ప్రశ్నించిన తర్వాత కదిలినా. ఇది నా అంతర్ముఖంలో నుంచి నా అంతర్వాణి చెప్పినటువంటి సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యం ప్రకారమే నేను బయటకు వచ్చా. ఎవడ్రా మాట్లాడేది? కొత్తగా పేరు ప్రతిష్టలు నాకు కావాలా? ఇప్పటికే ఆల్రెడీ నేను చేసి వచ్చినటువంటి పొజిషన్లు ఏంటి, పోస్టులు ఏంటి? నాకు పబ్లిసిటీ కావాలంటే ముందు ఒక ఫోటో, వెనక ఒక ఫోటో, మీరు కూర్చోగానే అమ్మా శ్వేత నన్ను కొంచెం బాగా పైకి లేపమ్మా, నన్ను కొంచెం బాగా ఎక్కేయమ్మా, నన్ను కొంచెం బాగా పొగుడమ్మా, భజన చేయమ్మా, నా చీరలు మాట్లాడమ్మా, నా నగలు మాట్లాడమ్మా, నేను చాలా గొప్పదాన్ని అని చెప్పమ్మా, మదర్ తెరీసానని చెప్పమ్మా. నేను ఎవరిని అడుక్కోలేదే. అగ్రీడ్ మేడం. ఎన్నిసార్లు మీరు ఇంటర్వ్యూల కోసం ఫోన్లు చేసి ఉంటుంటారు బర్నింగ్ సెన్సేషన్ అని? ఏం చెప్పుంటాను చెప్పండి? ఏం చెప్తారు? పాసిబిలిటీ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. ఖచ్చితంగా లేదు. అలాగని చెప్పేసి తోసుకొని వచ్చేసేసి సొంత భజనలు లేకపోతే ఇంకొకటి చెప్పించుకొని నేను హైలైట్ కాలా. ఎప్పుడు అవ్వలేదు. నేను ఎప్పుడూ అవ్వలా. నేను ఇష్యూ ఉన్నప్పుడు నిర్మోహమాటంగా కుండల బద్దలు కొట్టినట్టుగా కొన్ని సంవత్సరాల నుంచి నా గొంతుని, నా వాణిని జనాలకి వినిపించడమే కాకుండా, ఎవరైనా ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చింది అనంటే నేను చెప్తున్నాను కదా, న్యాయం చెయ్యగలిగితే చేస్తానని చెప్తా, లేకపోతే నిర్మోహమాటంగా వెనక్కి తిప్పి పంపిస్తా. తీసుకున్న ఫీజు కూడా వెనక్కి ఇచ్చిన కేసులు ఎన్ని ఉన్నాయో అడగండి. వినో అర్థమైందా? ఇవాళ నాకు పేరు ప్రతిష్టలకి నాకు ఏం తక్కువ ఉందని పేరు ప్రతిష్టలు కావాలి? పేరు ప్రతిష్టలు అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి? ఇట్లా బయటకు వచ్చి ఆ ఏసీపీ మాట్లాడినట్టు మాట్లాడించుకుని, వాళ్ళతో లాఠీ దెబ్బలు దండించుకొని, మళ్ళీ మంగళసూత్రాలు తెప్పించేసుకుని, లేకపోతే ఇంకొకటి చేసేసుకుని, ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం నాకేంటమ్మా? నాకు గదికి ఒక ఏసీ ఉంది, హాల్కి ఒక ఏసీ ఉంది, నాకు తిరగడానికి అన్నీ ఉన్నాయి, తినడానికి తిండి ఉంది, చక్కగా మా ఆయన నన్ను పోషిస్తున్నాడు. నాకు ఏం బలుపు? ఉన్న బల్బు తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా బల్బును పెంచుకుంటా అక్కడ కూర్చొని చక్కగా ఏసీ రూముల్లో కూర్చొని సమాజం మారాలి తెలుసా, నా కాళ్ళకి దండం పెట్టు తెలుసా అని బోళ్ళు దండాలు నేను కూడా పెట్టించుకుంటా, పొర్లు దండాలు అలా నాకు ఉన్నాయి. బట్ ఎప్పుడు నేను ఇవన్నీ చేయలే. ఆఫీసే, ఇల్లే. పోరాటమే. చెప్తున్నా, పేరు ప్రఖ్యాతలు కావాలంటే కూర్చున్న చోటుకే నాకు పదవులు వస్తాయి. పేరు ప్రఖ్యాతలు కావాలంటే లాబింగ్ చేసుకుంటే నాకు కావాల్సినన్ని వస్తాయి. బట్ అవన్నీ నేను ఇంతవరకు చేయలేదే. We know what is the reality. అది ఒక్క మాట నేను చెప్తున్నా, చాతగా అన్నాడు చాటంత మాట్లాడతాడు, చేతనైనాడు చేసి చూపిస్తాడు. నేను చేతనైన దాన్ని చెప్పాల్సినంత నేను జనానికి చెప్పా. జనాలు నేను ఏం చెబితే అది పాటిస్తున్నారు, నేను ఏం చేస్తే కూడా అది పాటిస్తారు అనేటటువంటి విశ్వాసంతోటే నేను రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డా. సరే, ఈ మాట్లాడే వాళ్ళందరినీ పాపులారిటీ కోసం వస్తుందన్న వాళ్ళందరినీ రమ్మని మన రోడ్డు మీదకి వచ్చి నిలబడమని ధైర్యం ఉంటే నిలబడమనమ్మా. అంతమంది పోలీసులతోటి, లేకపోతే అంతమంది క్రౌడ్ లోను అన్ని తిట్లు, అన్ని బూతులు తిట్టించుకోమను. ఎంతసేపు భజన చేయించుకునే భజన గ్యాంగులు మాట్లాడి నా ప్రశ్నలన్నీ నాకేస్తే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ నేను నోరు తెరిచి మాట్లాడానంటే ఒక్కొక్కరి చించి పక్కన పెడతా. మళ్ళా నేనెవరి జోలికి రాను. ఏ వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయను. నాకు అవసరం లేదు, నాకు అస్సలు అవసరం లేదు. నేను నీకు చాలాసార్లు చెప్తా, ఒకటి మనం ఏమి ఇస్తామో తిరిగి మళ్ళీ మనకు అదే వస్తుంది అనేసి. దాన్ని నేను చిత్తశుద్ధితో పాటిస్తా. ఒకళ్ళ గురించి నేను నా జోలికి గనక వచ్చారో నేను చెప్తున్నా, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా. మేడం, మొన్న రాత్రి హోమ్ అరెస్ట్ చేయడం జరిగింది మిమ్మల్ని. కాకపోతే మిమ్మల్ని జైలుకి తీసుకువెళ్ళాలి అనుకున్న, స్టేషన్కి తీసుకువెళ్ళాలి అన్న టైంలో బీజేపీలో ఒక ముఖ్యమైన పర్సన్ వార్నింగ్ ఇచ్చారు అని తెలిసింది. అది నిజమేనా?
నాకైతే తెలీదమ్మా, అవునా? నాకైతే తెలీదు యాక్చువల్గా. ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. నాకు ఎవరితోటి ఏ బీజేపీ లీడర్స్ తోటి లేకపోతే నాకు ఏ పార్టీస్ తోటి నాకు సంబంధం లేదు. అయితే నాకు ఆఫీసర్ చెప్పడం ఏంటి అని అంటే, మేడం యాక్చువల్గా మిమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కే మేము తీసుకురావాలి, కానీ మీకున్నటువంటి ఈ దీనితోటి మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఎందుకు అనంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తారు అనేటటువంటి అండర్స్టాండింగ్ మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని తీసుకురావట్లేదు మేడం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా నాకు ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అనంటే, ఇప్పుడు ఈ ఇష్యూకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదని నేను బాధపడుతున్నా. మీరేమో బీజేపీ నేత ఫోన్ చేశాడు ఆగిపోయింది అని మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేసి ఉంటున్నట్టయితే చుక్కలు ఇంకో రకంగా చూపించుండేదాన్ని. అంటే ఎందుకు అలా కోరుకుంటున్నారు మీరు? ఎందుకు అలా కోరుకుంటున్నారు అనంటే, నా ధర్మం గాడి తప్పుతుంది, నా ధర్మానికి తూట్లు పడుతున్నాయని నేను పోరాటం చేస్తే నేను ఎవరిని కొట్టలా, నేను ఎవరిని తిట్టలా, లేకపోతే నేను ఎవరిని కించపరచలా. వచ్చి తీసుకెళ్ళి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు. హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని, హిందూ స్త్రీల గురించి నీచాతి నీచంగా విగ్రహారాధనల గురించి మాట్లాడే వెధవల గురించి మేము కేసులు పెడితే ఒక్కడిని కూడా అరెస్ట్ చేసే దమ్మెళ్ళకుందా? ఎందుకు అరెస్ట్ చేయలే? చేసి ఉండాల్సిందమ్మా. నెక్స్ట్ డే ఏంటనేది చూపించుండేదాన్ని. ప్రియా చౌదరి కూర్చుంది కదా, ఉపన్యాసాలు చెప్తుంది కదా, కాదు ఫీల్డ్లోకి వెళ్తే ఏం జరిగిందో వాళ్ళు చూశారు కదా. ఇంకా ఎక్కువ చూడాలని ఏమన్నా అనుకుంటారో చెప్పండి, చూపిస్తా. నేనే ఆమె ప్రాక్టికల్ పర్సన్. కూర్చొని ఉపన్యాసాలు చెప్పే రకాన్ని కాదు, పైరవీలు చేసుకునే రకం అంతకంటే కాదు నేను. కానీ ఏంటి మేడం అసలు ఇప్పుడు ఏంటి, ఏం జరగబోతుంది? లైక్ అంటే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు, దీనికోసం ఇంత చేస్తున్నారు. నేను స్ట్రగుల్ అవ్వట్లేదమ్మా, నేను గట్టిగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ స్ట్రగుల్. నేను పోరాటం చేస్తున్నా. అమ్మవారి గుడి కావాలి, గుడి కోసము నా గళం, అలాగే నా యొక్క చర్య ఏదైతే ఉందో, నా యొక్క నిరసన ఏదైతే ఉందో అది ఏ విధంగా చూపించాలో, ఏ దీంట్లో ఉండాలో నేను ఆ దీంట్లో నేను చెప్తూ వెళ్తూ ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.